బ్యాక్ టు న్యూస్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుపై వైసీపీ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. అక్రమ కేసుల వ్యవహారంలో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ నేతలు హెచ్చరించారు. కాకాని అరెస్టు రెడ్ బుక్ పాలనకు పరాకాష్ట అని, అక్రమ అరెస్టులకు, కేసులకు భయపడేది లేదని వైసీపీ చెబుతోంది. వైసీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటాలకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. అయితే ఒక మాజీ మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా పోలీస్ అధికారులు ఈ విధంగా అరెస్ట్ చేసినాము, ఈ విధంగా మేము తీసుకొని వస్తున్నాము అనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పట్లా, ఒక గోప్యంగానే ఉంచుతా ఉన్నారు. మేము అందరినీ కూడా, అధికారులందరినీ కూడా అడుగుతా ఉన్నాం, అసలు ఏం చేస్తా ఉన్నారు, ఎన్ని గంటలకు తీసుకొని వస్తా ఉన్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఇప్పుడు దాకా కూడా సరైనటువంటి సమాధానం ఏ ఒక్కరి నుంచి కూడా రాలేదు. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక కామన్ మ్యాన్ కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. మరి అలాంటిది ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడు, ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిని అరెస్ట్ చేసి మీరు తీసుకొని వస్తే ఈ రోజుకి కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎప్పుడు తీసుకొని వస్తారనే విషయాన్ని కూడా చెప్పకుండా మేము ఒక పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ గా మేము అడిగితే కూడా మాకు కూడా సమాధానం చెప్పట్లా. మరి చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ఈ రోజు ఏ విధమైనటువంటి ప్రతిపక్ష పార్టీలో కానీ, అదేవిధంగా సామాన్య ప్రజల్లో కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేది చూస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలా, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం, వైఎస్ఆర్సీపీని మనం దూరం చేసుకున్నాం అనే బాధలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. సో తప్పకుండా వారికి తగినటువంటి గుణపాఠం చెప్పే రోజు ఉంటుంది. జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంని అందరూ కూడా ఖచ్చితంగా అధికార పార్టీకి ఒక గుణపాఠం తెలిపేలాగా వెన్నుపోటు దినాన్ని కూడా జరపడం జరుగుతుంది. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారి ఇష్యూలో కూడా మాకు చట్టపరంగా కూడా న్యాయస్థానాల పట్ల అందరికి వైఎస్ఆర్సీపీకి ఒక గౌరవం ఉంది. రాబోయే రోజుల్లో గోవర్ధన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి కేసుల్ని న్యాయస్థానంలో పోరాటం కూడా జరుగుతుంది. గోవర్ధన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా అండగా ఉండడం, కేసులో ఆయన క్లీన్ చిట్ అయి బయట వచ్చేంత వరకు కూడా ఆయనకి వెన్నట్టు ఉండడం కూడా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. మా నాయకుల మీద, మా క్యాడర్ మీద ఇలాంటి తప్పుడు కేసులు ఎన్నో పెడతా ఉండరు, ఇబ్బందులు చేస్తూ ఉండరు. తెలుగుదేశం ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆఫీసర్లను బెదిరిస్తున్నారు సంతకాలు పెట్టమని, ఆఫీసర్లు వెనకడిగేస్తున్నారు. ప్రతిదానికి మాకు రుజువులు ఉన్నాయి. మీ ద్వారానే తెలియజేస్తాం ప్రజలకి. ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజల తరఫున పోరాడే ఈ పార్టీ ఎప్పటికీ నిలబడే ఉంటుంది. ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇచ్చిన ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గానే చెప్పేశారు. ఇదివరకన్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకోరని తెలిసి ఏదో దాటవేత వ్యవహారం జరిగేది. ఈసారి అది కూడా లేదు, అది కూడా వదిలేశారు గాలికి. నేను చెయ్యను, నేను చెయ్యలేను,